అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇవన్నీ మళ్ళీ కూడగట్టుకుంటామని గట్టి నమ్మకంతో కేసీఆర్ గారు వెంబట నడిచే లేదా ముందుండి నుంచి ఉన్న కేసీఆర్ గారు వెంబట ఉన్న సైన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడికి పోరు, అందులో నేను కూడా ఒకటిగా ఉంటానని చెప్పి ఎందుకంటే మధ్య మధ్యలో చాలా మంది చాలా ఊహాగానాలు లేదా గోబల్స్ ప్రచారాలు లేకపోతే ఈ గొట్టాలోళ్ళు యూట్యూబ్లు స్టార్ట్ అయినాయి. ఆ ట్యూబుల్లో ఎవడు పడితే వాడు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు విశ్లేషణ లేదా అచ్చగానే కొన్ని పేపర్లు ఉన్నాయి, వాళ్ళు డిజిటల్ పేపర్లు ఆయన అట్టుపోతారంట ఇటుపోతారంట రోజు పొద్దున్న లేచి మనం శీల పరీక్ష శల్య పరీక్ష చేసుకునేటట్లు అసత్య ప్రచారాలు చేశారు. కానీ మీ అందరు గుర్తు చేస్తున్నాం, ఇదే ప్రాంగణంలో ఇక్కడే కూర్చొని మనం ఫిబ్రవరిలో ఆ రోజు నాగనాగేశ్వరరావు గారు లేదా వద్దిరాజు రవిచంద్ర గారు లేరు, కానీ మనం అందరం కూర్చొని ఆ రోజు యునానిమస్ గా ఏది మన తెలంగాణ భవన్ లో మీటింగ్ పెడుతున్నారు అన్నప్పుడు ఇక్కడ నుంచి ఫస్ట్ తీర్మానం చేసుకున్నాం. మనం ఏమని తీర్మానం చేసుకున్నాం అంటే ఖమ్మం నియోజకవర్గం నుంచి మనం నాగనాగేశ్వరరావు గారిని మనం నిలబెట్టడానికి తీర్మానం చేస్తే ఆ ప్రతిపాదన ఆ మీటింగ్ లో రేపు చెప్తా ఉన్నాం, ఇల్లు చెప్పినాం అని ఆ రోజు మీటింగ్ లో అదే ప్రతిపాదన చెప్పినాం. ఇవాళ కూడా అదే మాట మీద నిలబడి ఉంది ఖమ్మం నియోజకవర్గం లేదా ఖమ్మం జిల్లా అని సందర్భంగా తెలియజేస్తాం. కాబట్టి వారు పార్లమెంట్ సభ్యులుగా ఈ 5 సంవత్సరాలు తెలంగాణ సమస్యల మీద గలవెత్తిరు. తెలంగాణలో ఉన్న సమస్యలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం 10th షెడ్యూల్లో విభజనలో పరిష్కారం కాని సమస్యల దగ్గర తీసుకొని వరి సందర్భంలో కానీ వరి మీద ఒడ్ల మీద జరిగిన పోరాటం విషయంలో కానివ్వండి లేదా మరి రైతులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన చట్టాల విషయంలో కానివ్వండి లేదా సిఏఏకి వ్యతిరేకంగా కానివ్వండి లేదా ఇతరత్ర అనేక పోరాటాల్లో నామా నాగేశ్వరరావు గారు తన పార్లమెంటు బలగాన్ని మొత్తాన్ని ఐక్యంగా చేసుకొని కొట్లాడిండు, దేనికి భయపడలేదు. ఇవాళ కొంతమంది స్వార్థపరులు కేసీఆర్ గారు పెద్ద పెద్ద పదవులు ఇస్తే ఇవాళ కొంతమంది స్వార్థపరులు మరి కేసీఆర్ గారు వదిలిపెట్టి పోయి ఉండొచ్చు కాక వాళ్ళకు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ జరిగినంత మరి మేలు కానీ లేదా లబ్ధి కానీ లేదా పదవులు కానీ మిగతా వేరే వాళ్ళకి చాలా మందికి జరగలే. అయినా సరే మరి కష్ట సమయంలో కేసీఆర్ గారు అన్నమాట నిలబడాల్సిన కొంతమంది పెద్ద పెద్ద నాయకులు కూడా ఏదేదో మాట్లాడుకుంటా మరి కేసీఆర్ గారిని వదిలిపెట్టి పోతా ఉన్నారు. నిజంగా మాకు ఆశ్చర్యకరం లేదా మాకు బాధాకరం కూడా 2 విషయాల్లో ఏంటంటే మేము రాష్ట్ర మంత్రులుగా ఉన్నా కూడా మాకు కాకుండా వారికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి పక్క సీట్లు వేసినారు కేసీఆర్ గారు. అంత ప్రాధాన్యం ఇచ్చిన వాళ్ళు ఇవాళ కేసీఆర్ గారిని మోసం చేసి రాత్రి వెళ్ళిపోవటం ఇది అన్యాయం. ఇది నిజంగా చెప్పాలంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి వాళ్ళ యొక్క వ్యక్తిత్వానికి సంబంధించిన విషయం. ఇవాళ ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టింది, మన జాతీయ స్థాయిలో మేనిఫెస్టో తీసుకొచ్చింది. అందులో వాళ్ళు ఏమంటున్నారంటే మళ్ళీ మేము అధికారంలోకి వస్తే ఈ పార్టీ ఫిరాయింపులకి చట్టం ఇచ్చేస్తాం, ఫిరాయించిన 24 గంటల్లోనే పదవి పోతుందని చెప్తున్నారు. అదే వేదిక మీద మన బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేలు నేను కూర్చొని ఉంటాను. మరుసటి రోజు లేదా అదే రోజు సాయంత్రం రాహుల్ గాంధీ విమానం ఎక్కగానే మరుసటి రోజు పొద్దున మన బీఆర్ఎస్ మరి పార్టీ మీద గెలిచిన ఎమ్మెల్యేని ఖమ్మం జిల్లాలో గెలిచిన ఏకైక ఎమ్మెల్యేని భద్రాచలం ఎమ్మెల్యేని పార్టీ మారుస్తారు కడవాల్సి. మరి మీ మేనిఫెస్టోకి విలువ ఉందా ఒకసారి ఆలోచన చేయండి. ఎక్కడికి పిలిచినా సరే నేను రావడానికి సిద్ధం. నేను ఆల్రెడీ గతంలో కూడా నామనాగేశ్వరరావు గారికి చెప్పిన నేను ఒకసారి ఈ ఫస్ట్ వీక్ అయిపోతే 10వ తారీఖు అయిపోతే నేను ఫ్రీ అయిపోతా సార్ అని. నేను నిన్నటికి మైల కూడా పోయింది సార్, మీ ఎమ్మటి రావాలంటే ఆయన కొబ్బరికాయ కొట్టాలంటే కూడా కొంచెం ఇబ్బంది ఉండే, గుడికి పోవాలంటే ఇబ్బంది ఉండే, ఇక మైల అంటారు కదా, ఇక అది కూడా పోయింది. మీరు ఏడికాయలు తీసుకుపోవచ్చు, నన్ను గుళ్ళకి తీసుకుపోవచ్చు, గోపురాలకు తీసుకుపోవచ్చు, లేకపోతే ఇంకోటి చేయొచ్చు. కాబట్టి ఇవాళ ఈ సన్నాహక సమావేశంలో ఇద్దరు మేము రాకపోతే పని నడవదు అని చెప్పి కొంతమంది అనుకుంటే దాన్ని కూడా మనం డిస్ప్రూవ్ చేయడానికి, దాన్ని కూడా మనం నిరూపించడానికి కింద కార్యకర్తల్ని మనం తయారు చేసుకుని కదిలిద్దామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మనం ఎవరికి తక్కువ చేయలేదు, మనం బ్రహ్మాండంగా పదవులు ఇచ్చినాం, అందరికి పదవులు ఇచ్చినాం. కొంతమంది దానికి వన్నె తెచ్చారు, కొంతమంది వెన్నుపోటు పొడిచారు. వన్నె తెచ్చిన వాళ్ళు పదవి లేకపోయినా కూడా ఇవాళ మనతో పాటుగా ఇవాళ ప్రయాణం చేస్తూ ఉన్నారు. బాబాయ్ కానీ లేకపోతే కమర్ గారు కానీ లేకపోతే ఇతర నాయకులు కానీ పదవి లేకపోయినా కూడా పార్టీని అంటి పెట్టుకుని ఉన్నారు. మన మిత్రులు కూడా నాగరాజు గారు
టౌన్ ప్రెసిడెంట్గా ఉండి నేను మీకు తెలియజేసేది ఏంటంటే, రిక్వెస్ట్ ఏంటంటే, మొత్తం మన కార్పొరేటర్స్ అందరినీ కూడా, ఉన్న కార్పొరేటర్స్ లేని దగ్గర కమిటీని, బూత్ కమిటీని యాక్టివేట్ చేయాలా. అట్లనే మండలానికి సంబంధించిన మండల నాయకులు కూడా మీరు కూడా ఒక కోర్ కమిటీగా ఏర్పడి మండలానికి సంబంధించి కూడా ప్రతి ఊర్లో ఉన్న నాయకుల్ని కూడా మీరు రేపటి 19వ తారీఖు సభకి, సమావేశానికి మీరందరూ కూడా మంచిగా తయారు చేయాలా. నాకు కొత్త నాయకత్వం ఉన్న దగ్గర, కొత్త నాయకత్వం వచ్చిన దగ్గర వాళ్ళు కూడా దయచేసి మీరందరూ కూడా ముందు పడాలా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రుద్రప్రదీప్ మనకి ఆ డివిజన్ లో మనం తీసుకున్నాం అని అప్పచెప్పాల్సిన అవసరం ఉంది. నాగరాజు గారు, కర్ణాటక కృష్ణ గారు లాంటి సీనియర్ నాయకులు ఉన్నారు. ఇవాళ శీలం శెట్టి వీరభద్రం గారి మరి దానికి ఏదో ఆయన బ్రదర్కి ఏదో ఆపరేషన్ ఉందని, గుర్తు విరిగిందని వారు రాలేదు. మొన్న 2 టౌన్ 1 టౌన్ 3 టౌన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.